హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఫ్యాషన్ ఫ్రేమ్స్. సో, ఈరోజైతే 500 పెట్టి ఈ కిచెన్ ప్రెస్ తీసుకున్నానండి. స్టీల్ ప్రెస్. ఇగోండి ఇదండి. కుర్కురే, జంతికలు అవన్నీ చేసుకుంటాం కదా! మిక్చరీ ఆటిలకండి తీసుకున్నాను. ఇది నేను పూర్ణ మార్కెట్‌లో కొన్నానండి. మా ఇంట్లో పాత స్టీల్ ఉంటే అది ఇచ్చేసాము. ఇది యాక్చువల్లీ 700 కానీ నాకు 500కి వచ్చిందండి. సో, ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసేద్దాము ఎలా ఉందో. చూడండి. ఇదంతా ఇగోండి చూడండి మొత్తం ప్లెయిన్‌గా. ఇది ఎలా ఆపరేట్ చేయాలో కూడా చూద్దాము. ముందు ఇక్కడ ఒక సైడ్ బటన్ ఉండేది ఇప్పుడు లేదండి. అది తీసి ఇగో ఇలా యారో మార్క్ ఇచ్చారు. అది పైకి చేస్తుంటే మ్యాద్‌గా అవుతుంది. ఏదైతే ఆ బటన్‌ది మ్యాద్‌గా వస్తుందో దాని మీద యారో చూసారు కదండీ! అది మన వైపు తిప్పుకుంటే ఎటు సైడ్ అయితే గన్ లాగా ఉందో అటు సైడ్ తిప్పుకుంటే అది కిందకు వస్తుంది. ఇగోండి ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇలా కిందకు వస్తుంది. కనిపిస్తుంది కదండీ! చూడండి ఇటు సైడ్ రివర్స్‌లో కూడా ఇలా కిందకు వస్తుంది. ఇదే యారో ఒకవేళ నేను ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇలా తిప్పితే అది ఇంకెలా మీదకి వచ్చేస్తుంది. మీదకి వచ్చి మనం దాని మూత ఇలాగ ఓపెన్ చేసి అందులోని డో అనేది పెట్టుకోవచ్చు. ఆ బటన్ ఉన్నప్పుడు మనకి వేలు అది ఉండిపోవడం అది అయ్యేది కదండి. అందుకు అవి ఇప్పుడు రావట్లేదు. అది కాకుండా ఇలా పెట్టారంట. ఇదిగోండి ఇవేమో బ్లేడ్స్. చూద్దామండి ఎలాంటి డిజైన్ బ్లేడ్స్ ఉన్నాయో ఇందులో. సో, ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. నేను మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాంటి డిజైన్ ఉందో. ఇదిగోండి చూడండి. ఇదేమో డోనట్ షేప్ లాగా మధ్యలో హోల్ ఉంటుంది కదండి. అలాంటి బ్లేడ్ ఫస్ట్ది ఇదండి. నెక్స్ట్ ఇది మైనస్ సైన్ అండి. రిబ్బన్ అంటారు కదండి, రిబ్బన్. ఇది జిగ్జాగ్ రిబ్బన్ అండి. ఇది కూడా మళ్ళీ రిబ్బనే కానీ మనకి ఎక్కువ లైన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇది సేవ్ వేసుకుంటాం కదా దానికి. ఇది మైనస్ అయిన 4 ఉన్నాయి. ఇది కూడా సేవే కాకపోతే కొంచెం పెద్ద హోల్. ఇదిగోండి ఇది సేవ్ మిక్చర్ కోసం అండి. మిక్చర్లోని వేస్తారు కదా ఫ్లవర్ షేప్లో. సో ఆ రెండు అవి ఇవ్వండి. అది సింగిల్, ఇది ట్రిపుల్ ఉన్నాయి. ఇవన్నీ స్టార్ షేప్. చాలామందికి స్టార్ షేప్ జంతువులు అంటే చాలా ఇష్టం. మాకు కూడా అండి. మా ఇంట్లో స్టార్ షేప్ జంతువులు అంటే ఇష్టం అండి. ఇదిగోండి ఇది 3 ఉండేవి. ఇది కొంచెం ఫ్లవర్ షేప్లో ఉండేది. ఇది కూడా సేవ్దండి. టోటల్ 15 ఉన్నాయండి. చూడన్న కిందన థర్డ్ లైన్ మొత్తం 5 కలిపి ఇలాగ 15 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఇచ్చారండి బ్లూ కలర్లో. ఏంటో చూద్దాం ఓపెన్ చేసి. ఇవి పైపింగ్ లాగా ఉన్నాయండి. ఓకే. సో ఈ బ్లేడ్స్ కాకుండా మనం ఇది పైపింగ్కి కూడా యూస్ చేయొచ్చు. బాగుందండి, చాలా బాగుంది. చూడండి ఆ రౌండ్ పెట్టి దాంట్లోని ఈ పైప్స్ పెట్టచ్చు. ఇది మనం ఆ బ్లేడ్స్ కింద పోర్షన్లోని అటాచ్ చేసేయడమే. ఇది మైనస్ పైపింగ్ అండి. అది జిగ్జాగ్. నెక్స్ట్ ఇది స్టార్ ఫ్లవర్ అండి. ఇది స్టార్ లాగే ఉంది. బాగుందండి. పైపింగ్ కూడా ఇచ్చారు. పైపింగ్ ఇదిగోండి ఇవి నేను మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. ఇది పైపింగ్. నెక్స్ట్ స్టార్స్. ఈ మషిన్ అండి చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది.
నాకైతే నచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాంటిది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా! సో, పిల్లలకైతే ఇంటి దగ్గర ఉంటారు. ఇలాంటి స్నాక్స్ అయి చేయడానికి బావుంటుందండి. ఇది పూర్ణ మార్కెట్‌లో మేము తీసుకున్నాము. ఇప్పుడు ఏ షాప్స్‌లో అయినా సరే మనకి అవైలబుల్‌గా ఉంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.